ఏపీలో రాజకీయంగా చూసుకుంటే గనక పెద్ద ఎత్తున ఎన్నికల దగ్గర పడుతున్నటువంటి పరిస్థితుల్లో అటు జగన్మోహన్ రెడ్డి సిద్ధమంటూ ప్రజల్లోకి వెళ్తున్నారు. మరోవైపు చంద్రబాబు కదలరా అంటూ కూడా ప్రజల్లోకి వెళ్తున్న పరిస్థితి. మరోవైపు చూసుకుంటే లోకేష్ శంకారావం. ఇక మహిళలను పెద్ద ఎత్తున కూడా స్పందింపజేస్తున్నటువంటి కార్యక్రమం నిజం గెలవాలి. నారా భువనేశ్వరి చేస్తున్నటువంటి ఈ యొక్క కార్యక్రమానికి సంబంధించి చూస్తే విశేషమైనటువంటి స్పందన వస్తుందనేటటువంటిది మహిళల్లో ఉన్నటువంటిది. ప్రస్తుతం మనతో ఉన్నారు తెలుగుదేశం పార్టీ సాంస్కృతిక విభాగం ప్రధాన కార్యదర్శి కె వెంకటరమణ గారు. ప్రస్తుతం మేడం ఏదైతే ఈ యొక్క నిజం గెలవాలి భువనేశ్వరి గారి కార్యక్రమం సంబంధించి ఏం చెప్తారో మనం తెలుసుకుందాం. ప్రస్తుతం ఏదైతే ఈ యొక్క నిజం గెలవాలి అనేటటువంటి విస్తృతంగా రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతున్నటువంటి పరిస్థితి. మేడం నమస్తే. నమస్తే మేడం. మీడియా వారికి ముందు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఎందుకంటే ప్రస్తుతం ఇక్కడ ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా భువనేశ్వరి గారు చేస్తున్నటువంటి ఒక నిజం గెలవాలి చూసుకుంటే చంద్రబాబు జైల్లో ఉన్నప్పుడు జైలు బయటికి రాగానే ఆ యాత్ర ఆపేస్తారని కావచ్చు, లేదంటే కొన్ని విమర్శలు ప్రతిపక్షం నుంచి చేసిన పరిస్థితి అయినా కొనసాగిస్తున్నారు. మహిళల్లో స్పందన ఎలా ఉందంటారు? మహిళల్లో స్పందన అంటే పూర్తిగా జగన్మోహన్ రెడ్డి గారు చేసింది ఘోరాతి ఘోరంగా అన్యాయంగా బూతులు సైకోలాగా మరి రాష్ట్రాన్ని నాశనం చేయటం తప్పితే ఏమీ లేదనేది ప్రతి ఒక్క మహిళ అందరూ తెలుసుకొని భయభ్రాంతులయ్యి సైలెంట్గా ఉన్నారేమో కానీ ధైర్యం గల వాళ్ళు బయటకు వచ్చి చెప్తున్నారు. కొంతమంది భయపడి మాట్లాడితే లోపలేస్తాం అనే దానికోసం వెళ్ళలేని వాళ్ళు అలా భయపడి ఆగుతున్నారే కానీ ఈసారి 100కి 200% తెలుగుదేశం వస్తుంది అని చెప్పేసి గట్టిగా ఛాలెంజ్ చేసి చెప్తున్నానండి. కానీ ఇంత ఘోరంగా బ్రిటిష్ పరిపాలన కూడా ఇంత ఘోరంగా లేదు. అంత నీచమైన ప్రభుత్వాన్ని చూసాం. అలా ఉంది. నిజం గెలవాలి అనేది ఎందుకు భువనేశ్వరి మేడం గారు పెడితే ఆ నోరు నొక్కేసి ఏదో బయటికి రారు, భయభ్రాంతులు అవుతారు లోపలేస్తే అని ఒక పేపర్ పరంగా కానీ చట్టపరంగా అంతా రాంగుగా ప్రవర్తించినా కూడా ఆయన బయటికి రావడం, లోకేష్ బాబు పాదయాత్ర ఆపటం, ఆ పాదయాత్ర కూడా సక్సెస్ చేసేలా ఉంది అని భయంతో చేసే పనులన్నీ మరి మన టీడీపీకి మంచి ప్లస్ పాయింట్. అంటే ఒక నిజాయితీ పరుడు అనేది తెలుసు, ఇంకా పబ్లిక్లోకి తీసుకొచ్చి ప్రచారం చేశారు కాబట్టి వాళ్ళకి ఇంకా మనం ధన్యవాదాలు చెప్పుకోవాలి. మేడం ప్రస్తుతం మనం చూసినట్లయితే కనుక నిజం గెలవాలి అనేటటువంటి కార్యక్రమం అనేటటువంటిది భువనేశ్వరి గారు స్టార్ట్ చేసినప్పుడు ఆమెను కూడా అరెస్ట్ చేస్తారు, హెరిటేజ్ భూములకు సంబంధించి రాజధానికి సంబంధించినటువంటి కేసులు ఉన్నాయంటూ ఒకవైపు చంద్రబాబు రాకాదలరా చేస్తుంటే ప్రాజెక్టుల పైన విధ్వంసం అనేటటువంటి దాంట్లో విస్తృతంగా ప్రజల్లోకి వెళ్తుంటే ఆయన అరెస్ట్ చేసి లోపల పెట్టిన టైం అది. అలాగే లోకేష్ వాళ్ళ తండ్రికి సంబంధించినటువంటి న్యాయపరమైన కోర్టు వ్యవహారాలు చూడటానికి ఆయన పాదయాత్ర నిలిపివేసి ఢిల్లీ వెళ్ళిన పరిస్థితి. ఆ సమయంలో భువనేశ్వరి గారు ఏదైతే చేపట్టినటువంటి నిజం గెలవాలి కార్యక్రమాన్ని కూడా ఆటంకం పెడతారు. డెఫినెట్ ఆమె కూడా జైలుకి వెళ్లాల్సి వస్తుంది అనేటటువంటిది వైసీపీ నుంచి పెద్ద ఎత్తున వచ్చినటువంటిది. ఆ టైంలో ఏమనుకున్నారు అసలు? ఆ టైంలో ఏమనుకున్నారు అంటే బాబు గారిని పెడతారు, బాబు గారు చిన్న బాబు 5 ఏళ్ల బాబు లోకేష్ బాబు గారి బాబుని దేవాంశు ఆయన మనవణ్ణి పెడతారని కూడా చెప్తారు. వాళ్ళదేముందో నోరే కదా, కొండ మీద మూత లేనట్లు కొండ మీద మూత అయినా పెట్టచ్చు, నోటికి మూత లేదని నోరేసుకొని అలా ఏదేదో చెప్పి వాళ్ళే బొక్కబోర్లా పడ్డారు. మేడం అంటే ఎన్టీఆర్ టైం నుంచి మీరు రాజకీయాల్లో ఉన్నారు. ఎన్టీఆర్ టైం నుంచి చూసుకుంటే కనుక వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించి చంద్రబాబుకి సంబంధించి మహిళలు ఎవరైతే భువనేశ్వరి గారు కావచ్చు, అలాగే ఎవరైతే ప్రస్తుతము లోకేష్ గారి సతీమణి కావచ్చు, వాళ్ళు కూడా రాజకీయాల్లోకి స్వచ్ఛందంగా ఏదైతే డైరెక్ట్గా ఇన్వాల్వ్ అయిన పరిస్థితే లేదు. వాళ్ళు ఒక్కసారిగా భువనేశ్వరి గారు బయటికి రావటం, నిజం గెలవాలి కార్యక్రమం పెట్టడం, ఆ మహిళల్లో ఎలాంటి స్పందన వచ్చిందంటారు మీరు చూస్తుంటే? మహిళల కోసం వాళ్ళు ఇంట్లో నుంచి బయటికి రాని ఫ్యామిలీ కూడా అవసరం లేదు. వాళ్ళకి బిజినెస్లు ఇది ఆ కంపెనీలు చూసుకోవటమే వాళ్ళకి బిజీ. కానీ ఎందుకోసం వచ్చారంటే ప్రజల కోసం వచ్చారు, మహిళల కోసం వచ్చారు. వాళ్ళ పడే క్షోభను చూసి ఇలా ఉంటుందా, మనం కూడా బయటికి రావాలి, వాళ్ళకి ఒక అండగా నిలబడాలి అని మాటలతో కాదు చేతలతో చేసి చూపిస్తున్నారు. అదండి వాళ్ళ రాయల్టీ. అంటే మేడం గతంలో జగన్మోహన్ రెడ్డికి కూడా వాళ్ళ తల్లి చెల్లి వాళ్ళు కూడా పాదయాత్రలు చేసి రోడ్ షోల ద్వారా ప్రజలను ఏదైతే రాజకీయంగా మా అబ్బాయిని ఒకసారి గెలిపించండి అని తల్లి కావచ్చు, అలాగే వాళ్ళ చెల్లి కావచ్చు పాదయాత్రలు చేసిన పరిస్థితి.
అయితే వైసీపీకి సంబంధించి చంద్రబాబు జైల్లో ఉన్నాడు, లోకేష్ను కూడా రేపు మాపు అరెస్ట్ చేస్తారు, ఇక ఆడవాళ్ళ మీద ఆధారపడాల్సి వచ్చింది వాళ్ళకి అనేటటువంటి ఒక విమర్శలు కూడా చేసిన పరిస్థితి. అంటే వాళ్ళకు కూడా లేడీసే బయటకు వచ్చి రాజకీయాలు నడిపిన పరిస్థితి ఉంది. ఈ రెండింటిని పోల్చుకుంటే మీరేం చెప్తారు? ఏం చెప్తారంటే, ఇంట్లో మరి తమ్ముడు నిలబడుతున్నాడు అన్నయ్య, తల్లి చెల్లి బయటకు వచ్చారు. ఒకసారి చూడు బాగా చేస్తాడు అనుకున్నారు. ఈ రోజున మరి తల్లి చెల్లి బయటపడే చెల్లే చెప్తుందిగా, మా జగన్మోహన్ రెడ్డి అన్నయ్య ఇంతకుముందు అన్నయ్య కాదు, సీఎం అయ్యాక సీట్లో కూర్చున్నాక మా వదిన మాటలు జుట్లు పట్టుకొని తన్నుకుంటున్నా కూడా చూస్తూ ఉండి నన్ను ఇంత క్షోభ పెడుతున్నాడు అని ఆమె గొంతెత్తి ఎలిగెత్తి చాటుతుందిగా. మరి ఇప్పుడు ఆపోజిట్ వాళ్ళు చెప్తే టీడీపీ వాళ్ళు చెప్తున్నారు కక్ష సాధింపుల కోసం, ఓట్ల కోసం అని అనొచ్చండి. మరి చెల్లి తల్లి బయటకు వచ్చి, మరి తల్లి కన్నబిడ్డ ఎంత దుర్యోధనుడు ధృతరాష్ట్రుడైనా కడుపులో పెట్టుకుంటున్నట్టు దిగమింగుతున్నా, మరి చెల్లి వచ్చి బయటకు వచ్చి చెప్తుంటే తల్లి ఎందుకు ఆపలేకపోతుంది? వాళ్ళు ఎంత మానసికంగా నలిగుంటే బయటకు వచ్చి చెప్తున్నారు. ఇది ప్రజలందరూ చూస్తున్నారండి. ఈ ప్రజలకు తెలియాల్సింది, ఇప్పుడు టీడీపీ వాళ్ళే చెప్పినట్లయితే అమ్మో ఓట్ల కోసం చెప్పి గెలవటానికి చెప్తున్నారు అనుకునేవాళ్ళు. ప్రతి ఒక్కళ్ళు మార్పు చెందటానికి కారణం కూడా వాళ్ళ సొంత చెల్లి చాలా చాలా చక్కగా జరిగినవన్నీ అంత ఓపెన్గా బయటపెట్టి చెప్తుంది కాబట్టి చివరికి ప్రాణహాని అని కూడా చెప్తుంది కదండి. అంటే వాళ్ళ అన్నయ్య మీద ఇప్పుడు వీళ్ళంతా నరుక్కోవటం, చంపుకోవటం, రౌడిజం, బూతులే కానీ మరి ప్రాణహాని ఎవరైనా చెప్తారండి? ఒక బ్లడ్ రిలేషన్. మరి ప్రజలకి ఇవన్నీ వింటుంటేనే వాళ్ళకి వణుకు పుడుతుంది. అమ్మో ఒక్కసారి చూడంటే ఏదో వాళ్ళ నాన్నగారిలాగా ఏదో కొంచెం మనకి లైఫ్ ఉంటుంది అని చెప్పి ఆశతో వేసినందుకు వాళ్ళు ఎందుకు వేసామని ఎవరి చెప్పు వాళ్ళు తీసుకు కొట్టుకున్నట్లుగా బుద్ధి వచ్చి లోపల కక్కలేక మింగలేక బయటపడలేక ఎప్పుడెప్పుడు ఎలక్షన్స్ వచ్చి ఒక మంచి తండ్రి లాంటి పోస్ట్ని గెలిపించుకొని మళ్ళీ రావణాసురుడి పరిపాలన పోయి రాముడి పరిపాలన చూద్దామనే ఆశతో ఎదురు చూస్తున్నారండి. థ్యాంక్ యూ మేడం. ఇది పరిస్థితి. ఏదైతే రాష్ట్రంలో నిజం గెలవాలనేటటువంటి భువనేశ్వరి గారు చేస్తున్నటువంటి ఈ యొక్క యాత్రకు సంబంధించి చూస్తే నిజమే గెలుస్తుంది అనేటటువంటిది టీడీపీకి సంబంధించి సాంస్కృతిక విభాగానికి సంబంధించి ప్రధాన కార్యదర్శిగా ఉన్న కె వెంకటరమణ గారు చెప్తున్నటువంటి పరిస్థితి. జగన్మోహన్ రెడ్డికి 151 సీట్లు ఇచ్చి పెద్ద స్థానంలో కూర్చోబెడితే ఆయన స్థాయి పడగొట్టుకుని రాష్ట్రంలో ఏదైతే ఇబ్బందికరమైనటువంటి పాలన చేస్తున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరికి కూడా ఈ ప్రభుత్వాన్ని వెంటనే మార్చాలి, ఎప్పుడు ఎన్నికలు వస్తాయని ఎదురు చూస్తున్నారని. అయితే ప్రభుత్వం పెట్టేటటువంటి బెదిరింపులకు సంబంధించి, ఇబ్బందులకు సంబంధించి బహిర్గతం అవటం లేదు. ప్రజలు నిశ్శబ్దమైనటువంటి ఓటింగ్ డెఫినెట్గా టీడీపీకి అనుకూలంగా ఉండేటటువంటి అవకాశమే ఉంటుందనేటటువంటి అభిప్రాయం వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. గతంలో ఎన్నడూ కూడా రాజకీయాల్లోకి కనీసం ఇన్వాల్వ్ అవ్వనటువంటి భువనేశ్వరి గారు భర్తను అన్యాయంగా జైలుకు పంపడంతో ఆమె ప్రజల కోసం బయటకు వచ్చినటువంటి పరిస్థితి ఉందనేటటువంటి అభిప్రాయం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. భువనేశ్వరి యొక్క స్పందనతో ప్రజలందరూ కూడా, మహిళలు ముఖ్యంగా పెద్ద ఎత్తున కూడా టీడీపీకి సంబంధించి ముందుకు వస్తున్నారని, జగన్మోహన్ రెడ్డి నేను మీ బిడ్డని అనేటటువంటి ఒక వ్యాఖ్యలు చేసినప్పటికీ కూడా అతన్ని బిడ్డగా స్వీకరించే పరిస్థితిలో ప్రజలు లేరు అనేటటువంటి అభిప్రాయం. కరెంటు బిల్లులు కావచ్చు, ప్రజా సమస్యలు కావచ్చు, ఒక్కటి కూడా పట్టించుకున్న పరిస్థితి లేదంటున్నారు. ఎవరైతే జగన్మోహన్ రెడ్డి పెట్టినటువంటి వాలంటీర్లు, సచివాలయాల వ్యవస్థ కూడా అవినీతిమయంగా మారింది. ఏ సర్టిఫికెట్ కనీసం చనిపోయిన వ్యక్తికి డెత్ సర్టిఫికేట్ ఇవ్వాలన్నా లంచం లేనిది జరగని పరిస్థితి. డోర్ స్టెప్ సేవలంటూ వాలంటీర్లను పెట్టినప్పటికీ కూడా మున్సిపాలిటీ దగ్గరకు, సచివాలయాల వద్దకు, వార్డు సచివాలయాల వద్దకు వెళ్ళి ఈ యొక్క సమాచారం ఇచ్చినా కానీ కనీసం ధృవీకరణ పత్రాలు, సర్టిఫికేట్స్ జారీ చేయని పరిస్థితులే ఉన్నాయి. పేరు గొప్ప ఊరు దెబ్బలానే ఉంది జగన్మోహన్ రెడ్డి పరిపాలన అనేటటువంటిది టోటల్గా చెప్తున్నటువంటి పరిస్థితి.